గోదావరికని ఆర్టీసీ డిపో ద్వారా ప్రయాణికుల కోసం తీర్థయాత్రలకు ప్రత్యేక బస్సులను నడిపించడం జరుగుతుందని గోదావరికని డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. గోదావరికని ఆర్టీసీ డిపోలోని తన ఛాంబర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిపో మేనేజర్ నాగభూషణం మాట్లాడుతూ గోదావరికని డిపో నుండి ప్రత్యేక టూర్ ప్యాకేజీ బస్సులను నడిపిస్తున్నామని, ఈ నెల 8న రామేశ్వరం టూర్ ప్యాకేజీ కోసం రాజధాని ఏసీ బస్సును ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీలో రామేశ్వరం, కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పళని, పాతాళ శంభు, శివకంచి, కంచి, కన్యాకుమారి ఆలయాలను చూపించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ ప్యాకేజీలో ఒక్కొక్కరికి 10,000 రూపాయల ఛార్జీ ఉంటుందని, ప్రత్యేక టూర్ ప్యాకేజీ రాజధాని ఏసీ బస్సు ఈ నెల 8న గోదావరికని నుండి బయలుదేరి తీర్థయాత్రలన్నీ తిరుక్కొని తిరిగి 15న గోదావరికనికి చేరుకుంటుందని డిపో మేనేజర్ తెలిపారు. అలాగే ఈ నెల 21న అయోధ్య టూర్ కోసం సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ టూర్లో అయోధ్య, ప్రయాగ్రాజ్, కాశీ ఉంటాయని, ఈ టూర్కు వెళ్లడానికి పెద్దలకు 6,600 రూపాయలు, పిల్లలకు 4,000 రూపాయల టికెట్ రేట్ గా నిర్ణయించడం జరిగిందని డిపో మేనేజర్ నాగభూషణం వెల్లడించారు. తీర్థయాత్రలకు వెళ్లే భక్తులు, ప్రయాణికులు సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించండి, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోండి సూచించారు. గోదావరికని టీజీఎస్ఆర్టీసీ డిపో నుండి ప్రత్యేకమైన టూర్ ప్యాకేజ్ బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. రామేశ్వరం ప్రయాణించి చేయడానికి రామేశ్వరం ఈ నెల 8వ తారీఖు నాడు టూర్ ప్యాకేజ్ బస్సు ఉండేవయా కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పళని, పాతాళ శంభు, శివకంచి, విష్ణుకంచి, కన్యాకుమారి ఇవన్నీ 10 యాత్రలు చేసుకొని 7 రోజులు ఏసీ బస్సు ద్వారా రాజధాని బస్సు ఏసీ బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బస్సు ద్వారా మంచి సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పి అందరూ రాజధాని బస్సు కావాలని చెప్పి అడగడంతో రాజధాని బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ బస్సు గోదావరికని నుండి 8వ తారీఖు నాడు ఆదివారం నాడు బయలుదేరుతుంది. తిరిగి 15వ తారీఖు నాడు గోదావరికనికి చేరుకుంటుంది. మరి ఈ బస్సు మరి చాలామంది గతంలో పోయిన వాళ్ళందరూ కూడా రామేశ్వరం, కన్యాకుమారి యాత్ర కావాలని చెప్పి అడగడం జరిగింది. మరి ప్రయాణికులకు, మరి భక్తుల యొక్క మనోభావాలను గౌరవించి ఈ బస్సును ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ గోదావరికని వారు సింగరేణి చాలామంది ఎన్టీపీసీ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి మరి అందరికీ మెసేజ్ పోవాలనే ఉద్దేశంతో ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందరూ కూడా ఆర్టీసీ బస్సులలో ప్రయాణించాలని, మరి ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేసే ఈ టూర్ ప్యాకేజ్ బస్సులను ఆదరించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఇది కాకుండా మరి ఈ నెల 21వ తారీఖు నాడు అయోధ్య, ప్రయాగరాజు, తర్వాత కాశీ దీన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి పెద్దలకు 6,600 రూపాయల టికెట్ నిర్ణయించడం జరిగింది, పిల్లలకు 4,000 రూపాయలు. మరి ఈ సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బస్సుకు కూడా మరి అందరూ యూటిలైజ్ చేసుకోవాలని, అదేవిధంగా భద్రాద్రిలో జరిగే సీతారాముల కళ్యాణోత్సవానికి ఏదైనా భక్తులు తలంబ్రాలు కావాల్సిన వాళ్ళు మరి ఆర్టీసీ కార్గో ద్వారా బుక్ చేసుకున్నట్టే 150 రూపాయలకే తలంబ్రాలను మీ ఇంటి వద్దకు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి తలంబ్రాలను కూడా అధిక సంఖ్యలో మరి బుక్ చేసుకోవాలని, తర్వాత ఇంకా ఏమైనా కొత్త టూర్స్ ఉంటే కూడా మీకు ఒక 25-30 మంది బ్యాచ్ కనుక ఉంటే మరి ఎక్కడి నుండి ఎక్కడికైనా గతంలో గోవా కానీ, తర్వాత అరుణాచలము, తర్వాత సింహాచలము ఎక్కడైనా మీ యొక్క ఉంటే వాటికి కూడా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.